అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగం మనం శివన్న బతుకు గురించి, దాంతోపాటు శివన్న చేసే పని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు ఇక దీన్ని ఏమంటారంటే సిల్ట్ గ్రాఫర్ అని అంటారట దీన్ని. అసలు ఏంది, దీని కథ ఏంది అనేది అడిగి తెలుసుకుందాం. శివన్న, గుడ్ మార్నింగ్. ఏంటి దీన్ని ఎట్లా చేస్తారు, ఏంటి దీన్ని ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఈ చిల్డ్ గ్రాఫర్ సార్, ఇది బండి వచ్చేసి ఇది దగ్గర మనం ఇంతకు ముందు మనుషులు మాన్యువల్ దిగుతుండే. మాన్యువల్ దిగేటప్పుడు ఏమైతుందంటే ఒకసారి మట్టి మొత్తం తీసేటప్పుడు నీళ్ళు అనేది ఫోర్స్ రావడం వల్ల మనుషులు చనిపోతుండే. ఓకే, గట్టి చెప్పు. మనుషులు చనిపోతుండే. అప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ మన హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇట్లా ఈ హైడ్రాలిక్ మిషన్ తోటి మనము బ్రహ్మాండంగా తీయగలుగుతున్నాం మట్టిని. మొత్తం ఎంత జాగున్నా ఇంకోటి మన బండ్లతోటి అప్పుడు మనుషులు లేకుండా మొత్తం క్లియర్ గా ఎంత మట్టి ఉంది ఏంది అనేది మొత్తం తీయగలుగుతున్నాం మనం. ఎంత వస్తుంది ఒకసారికి బకెట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది బకెట్. బకెట్ నిండా వచ్చేస్తుంది మనకి. మట్టి ఎంత ఉన్నా, రాళ్ళు ఎంత ఉన్నా, ఏమున్నా సరే వచ్చేస్తుంది. 2-3 తట్టలు వస్తుందా? 2-3 తట్టలు వస్తుంది. అంటే అది మట్టి వరకు అయితే వస్తుందా? ఇంకా రాళ్ళు ఏమున్నా, లోపల ఏమున్నా వెళ్తుంది బయట. అట్లా నీళ్ళు అన్నీ. అమ్మో, ఇది భలే ఉంది దీని టెక్నాలజీ. భలే ఉంది. నీళ్ళ వరకే పోతున్నాయి. అంటే బాబా మళ్ళీ అంత మంచి కుప్ప పోస్తే రేపు వచ్చేట్టుకు పోతారు వాళ్ళు. లేలే, మా బండి వస్తూనే ఉంటది. మీ బండి వస్తుందా? ఓహో, అంటే గవర్నమెంట్ నుంచి ఆలే మరి ఎంత తీసుకుని ఎడవస్తారు? ఇది మళ్ళీ ఇప్పుడు చెత్తకొండ ఉంటది కదా సార్, అక్కడ దీన్ని సిల్ట్ గ్రాఫర్ అంటారట. ఈ విధంగా తీస్తున్నది చూడొచ్చు బయటకి. ఇప్పుడు మనోడు బయట తీస్తుండో ఎట్లా నడుస్తుంది ఇది? మొత్తం ఆపరేటింగ్ మొత్తం మిషన్ తోనే ఉంటుంది సార్. రిమోట్ లేకనే రిమోట్ తోటే ఇతను నడుపుతున్నాడు. నీ పేరు ఏం పేరు? రాజేష్ నడుపుతున్నారు. ఇట్లా మొత్తం ఆపరేటింగ్ చేయండి మంచిగా మెల్లగా. అంతేనా? దీన్ని ఇట్లా అనాలా? నాకు అనొస్తుందా? ఏదొత్తాలి? ఇలా ఇదొత్తాలా? ఇదొత్తా పైకి వస్తుందా? రావే, పైకి రావే. ఓ, మరి ఏది రావట్లే కదా ఇక్కడ అనాలా? ఓ, దీనికి సెన్సార్ ఉంటుందా? ఓకే, ఇది రావట్లేగా. ఇదా? మెల్లగా రా, పైకి రా, మెల్లగా పైకి రా. రైట్. మళ్ళీ ఏది వస్తాలే? ఏది ఇదా? ఒక నిమిషం, కొద్దిగా పైకి వద్దా? చాలా అయ్యేది ఇంకో కొద్దిగా. రైట్కి పోతుంది. ఇప్పుడు బయటికి వెళ్తుంది. ఇక అందులో ఉన్నది మట్టి తీసుకొచ్చింది. ఇప్పుడు కొద్దిగా పైకి, మళ్ళా పైకి, అంతే కదా? ఇంకా పైకా? ఓకే, ఈ పైకి. ఓహో, ఇది ఓకే. నాకు కూడా నన్ను పెట్టుకోరా? హో, కిందికి వస్తుంది అది పైకి. ఓకే, ఇది రైట్. అర్థమైంది. రైట్ కన్నట్టు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? చాలు కదా? ఇంకొద్ది రైట్ కదమ్మా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఓడాలంటే బకెట్ ఓపెనా? ఓహో, అలా పడుతుంది. చూడొచ్చు. కెమెరామెన్ గారు చూపించండి. ఇదే అన్నట్టు సిస్టమ్ అన్నట్టు. ఒకప్పుడు ఇందులోకి మనుషులు తీసేది. ఇప్పుడు యంత్రాలు తీస్తుంది. మనోడు రాజేష్ బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తున్నారు. మన శివన్న అయితే దీంట్లో మరి వాటర్ గట్లా ఉంటే, వాటర్ ఉన్నా ఏమున్నా పొంగినా ఏం చేసినా సరే మనది అనేది వెళ్తుంది. మట్టి అనేది ఎక్కడుంది ఏంది అనేది మొత్తం కట్టతో మేము చెక్ చేసుకొని, ఇక్కడ మట్టి ఉంది, ఛానల్ ఉంది అని చెప్పేసి నీళ్ళు బ్లాక్ అయితే మేము ఇక్కడికి వెళ్ళి కొంచెం మట్టి ఇక్కడ అనుకొని దీన్ని పంపించడం జరుగుతుంది. ఎంత వాటర్ ఉన్నా సరే, మట్టి ఏమున్నా సరే వెళ్తుంది. ఓకే, అంటే దీని మాన్యువల్ కి ఏం డ్యామేజ్ ఏం కదా? మాన్యువల్ కి ఎంత కూడా డ్యామేజ్ ఉండదు. మాకు బకెట్ పట్టే మా మాన్యువల్ కి సరిపోయేంతనే మా బకెట్ ఉంటది. అట్లా ఉంటది. దాంతో మట్టి వరకు వచ్చేసి బయట పోస్తుంది. మట్టి వరకు రాళ్ళైనా సీసాలైనా ఏమైనా సరే అందులో ఏమున్నా సరే తీసేస్తుంది. ఎంత బరుగున్నా ఏం చేసినా. ఓకే. ఎంత వస్తుంది మట్టి ఒక మాన్యువల్? 1 క్వింటల్ దాకా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. పెద్ద ఛానల్ బట్టి మనము ఇది బట్టి. ఇప్పుడు అక్కడ కింద ఇట్లా తెరుచుకుంటుంది బకెట్. తెరుచుకొని ఇట్లా మట్టిని దగ్గర తీసుకుంటుంది. ఇట్లా దగ్గర తీసుకొని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అట్లా అంటే దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఏం ఇబ్బందులు ఉండవు. ఈ బండి వచ్చినప్పటి నుంచి చాలా మాన్యువల్ చాలా క్లియర్ గా వెళ్ళిపోతుంది. ఎన్ని నెలల నుంచి చూస్తారు ఈ బండి? దగ్గర వచ్చేసి 6 మంత్స్ అబౌవ్ అవుతుంది. 6 మంత్స్ అబౌవ్ వచ్చింది. ఓకే. అంటే ఒకప్పుడు రోబోలతో తీయించాలనుకోరు కదా? ఇప్పుడు ఈ మిషన్ తో చాలా బాగా అవుతుంది. మట్టున్నా ఏమున్నా సరే, ఇంతకుముందు పారలతో తీసి ఉండే ఎంతో వేసి ఉండే కానీ అప్పుడు అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దీని వల్ల చాలా మంచిగా అవుతుంది. ఓకే, మరి ఇదెందుకు ఇది పెట్టుకోరు? ఈ కట్ట ఏంటంటే ఇక్కడ ఛానల్ ఉంటుంది సార్, ఇక్కడ కొంచెం ఛానల్ ఉంటుంది. మన మిషన్ ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళదు కాబట్టి మట్టి అనేది ఇట్లా అనుకోని దగ్గరకు అనుకోని మేము దీంతో
మధ్యలో కనుక్కొని ఇది కిందికి పంపిస్తాం. ఇట్లా ఒకసారి అనండి, ఎట్లా ఎట్లా తీసుకురండి ఇట్రా ఒకసారి ఎట్లా ఎట్లా దీంట్లో అనాలి ఇది సార్. ఇది ఇటు సైడ్ పెట్టుకోవడం, ఓకే. ఇది ఇటు సైడ్ పెట్టుకొని ఇక్కడున్న మట్టిని ఇక్కడ అనుకోవడం, ఓకే ఓకే, ఇట్లా అనుకోవడం, ఇక్కడున్న మట్టిని ఇట్లా చేయడం. ఓహో, అంత మట్టి ఒక దగ్గరకు వస్తుంది, మధ్యలో ఒక దగ్గర పెట్టడం, దీనికి అందుబాటులో ఉంచాలి, అందుబాటులో ఉంచి అప్పుడు అప్పుడు ఇట్లా లేపుకొస్తుంది. తీసుకొస్తాం. ఓకే ఓకే. మాన్యువల్ జరిగేటప్పుడు అప్పట్లో మనుషులతో తీస్తే ప్రమాదాలు జరిగేదా? ప్రమాదం చనిపోయారు కదా సార్, చనిపోయారు కాబట్టి బండి వచ్చేసింది. ఇప్పుడు మనుషులు అంటే వాళ్ళు దిగట్లేరు, ఇప్పుడు మనుషులు అంటే వాళ్ళు దిగట్లేరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఛానల్ ఉన్నాయి కదా, అవును, అది ఛానల్ లో మన మనుషులు కిందికి దిగినప్పుడు దాన్ని సాఫ్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్న ఫోర్స్ వాటర్ ఇట్లా రావడం వల్ల మన లోపల ఉన్న అబ్బాయికి ఏమైతుందంటే పట్టుకోవడానికి ఏం లేకపోవడం వల్ల ఆ ఫోర్స్ వల్ల వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కసారి నీళ్ళు ఎన్ని వస్తాయి తెలియక చెప్పలేము అసలు, అక్కడ ఆగి ఉంటది. ఇక కంప్లీట్ పెడతారు, వస్తారు, మనకు ఈ బండి లేనప్పుడు దిగినప్పుడు ఏమైతుందంటే ఫోర్స్ వస్తాయి వాటర్, ఓకే, పట్టుకోవడానికి ఏం లేకపోతే ఆ అబ్బాయి కూడా అలానే చనిపోతుండే జరిగింది. అయ్యో, లాస్ట్ టైం అదే కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఓకే, ఇక కొన్ని మ్యాన్హోల్ కూడా ఇట్లా ఓపెన్ ఉంటే అలా కూడా మనుషులు పోతారు కదా. అవును సార్, ఇది పెద్ద బొయ్యారం లెక్క ఉంది. అవును, మనిషికి ఇంత ఎత్తుంది కదా, చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద ఇంత ఎత్తుంది మనిషి లోపల. మొత్తం అల్లాకు పోతే ఏళ్ళ ఈడపోతే ఆయన కిలోమీటర్ దగ్గర వెళ్తట్టుంది. పెద్ద తూటు ఉంది ఇది, ఇంత వెడల్పు ఉంది. దాంతో ఎలా పోయిరంటే మనిషి లోపల ఎంత వెడల్పు ఉంటది? లోపల అంతే సార్, మనకు కనిపిస్తున్న అంతనే ఉంటుంది పెద్దగా. ఆ లోపల పైప్ లైన్ వచ్చేసి 20 పెద్దగా ఇట్లా మళ్ళీ ఇంత పెద్దగా ఉంటదేమో ఇంత. దీని అంతేనే సార్, ఈ సైజ్ అంతానే లోపల మాన్యువల్ ఉంటుంది. మరి ఫ్లోటింగ్ నీళ్ళు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటే మరి వస్తుందా ఈ మట్టి వస్తుందా? వస్తుంది సార్, ఎంత మట్టి ఉన్నా ఎన్ని నీళ్లు ఉన్నా సరే మన మట్టి వచ్చేది, మట్టి తీసుకోవచ్చు. మరి దీనికి ఏం డ్యామేజ్ కదా? దీనికి ఏం డ్యామేజ్ కాదు. అంటే ఇది నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇదేమన్నా ఇది వాటర్ ప్రూఫ్ సార్, ఇది మొత్తం వాటర్ లా, వాటర్ లే ఉంటది, వాటర్ నే మొత్తం ఇది తీసేయడం మొత్తం వాటర్ నే. ఎంత మట్టి ఉన్నా ఎంత రాళ్ళు ఉన్నా సరే ఈజీగా అసలు దానంత కదే అసలు తీసుకొని మెల్లమెల్లగా ఓపిక ఉండాలి. రోజు ఎన్ని తీస్తారు మీరు? రోజు మేము వచ్చేసి 15 దాకా, దాదాపు 10 నుంచి 15 మధ్యలో తీసేస్తాం. మట్టిని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంత మట్టి ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టి, హాఫ్ అన్ అవర్ లో ఇంత మట్టి వెళ్ళిపోతుంది. ఒక 1 అవర్ లో అయితే చాలా పెద్ద ఎంత మట్టి ఉందో అంత మట్టి తీసేస్తుంది. అసలు మట్టి ఇంత మట్టి ఎట్లా వస్తుంది అని, అసలు ఇంత మట్టి ఎట్లా రావడం అంటే సార్, అది వర్షం వచ్చేసి అలా మట్టి కొంచెం జామ్ అయ్యి కొట్టుకుంటా ఆ నుంచి ఈ నుంచి మొత్తం అట్లా వచ్చేస్తుంది, మట్టి జామ్ అవుతుంది. ఇది బాత్రూమ్ అన్నట్టు ఏం కాదు, మట్టి ఇది. ఓకే ఓకే. దీని వల్ల ఏమైతుందంటే ఆగిపోతుంది, వాటర్ అనేది మూసుకపోతుంది. ఇది అంటే ఇక అది ఏ మ్యాన్యువల్ అయినా మట్టి అనేది ఉంటుంది. ఓకే, ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ ఎంత కాదు దీనికి? డీజిల్ వచ్చేసి సార్ ఇది మంచిగా కడుపు నిండా సార్. అదే మొత్తానికి మరి ఎట్లా మనడు రాజేష్ దుమ్ము లేపుతున్నా మొత్తం పిల్లలు కనుక ఆడుకున్నట్టే ఉంది ఇది. అంటే ఏది మన గేమ్స్ ఉంటాయి రిమోట్ గేమ్స్ లెక్క ఇట్లా అట్లే ఉంది అనేక. ఓకే ఓకే, ఇటు సైడ్ మొత్తం డౌనా అప్పు, ఇటు సైడ్ అంటే అప్పట, ఇటు సైడ్ మొత్తం డౌన్. మొత్తం ఇది ఒక రోజులు అర్థం అవుతుందిగా, ఓపిక ఉండాలి. దీనికి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు అంతే, 10th క్లాస్ సరిపోతుంది అంటావు అంతే కదా? ఓకే, ఎప్పుడైనా దన్న వచ్చేసి కాళ్ళు కుదుకున్న సందర్భాలు ఉంటాయా? ఉండవు సార్, ఉండవు. అది కూడా సార్, ఆ చైన్ కూడా సార్, ఆ చైన్ కూడా మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆ చైన్ కూడా కరెక్ట్ సిస్టమ్ ఉండదు. మనం ఎంత ఒత్తుకుంటే అంతనే వస్తుంది, అట్లా ఉరకడం రావడం అనేది జరగదు, తొందర ఉండదు. ఎంత నిదానంగా ఓపిక ఉండాలి ఇందులో అంతే. ఆ పైపు వల్ల కూడా చాలా, అది కూడా చాలా బాగుంటది. ఇంకా అదేంటంటే ఇదేమో స్ట్రైట్ వెళ్తుంది, అదేమో కొంచెం ఇటు కొంచెం పక్క కూడా. మరి ఇదేంటి తొట్టేందుకు? బాడీయా అల్ల వేసుకోవాలా? బాడీ వేసుకుంటే మా సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే మేము సామాన్లు పెట్టుకోవాలి. జనరల్ గా ఇది తీసుకుని అల్ల వేసుకోవాలా లేకపోతే? లేదు సార్, అట్లా కూడా వేసుకోవచ్చు. మా సామాన్లు ఇంకేమన్నా ఇప్పుడు డ్రైనేజ్ వెళ్ళకపోతే, మూత వెళ్ళకపోతే మాకు ఏమేమి కావాలి అవసరాల సామాన్లు మేము తెచ్చుకుంటాం. చెట్లు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి, ఇరగొట్టినప్పుడు బయట వేయడానికి రూల్స్ ఉండవు, తీసుకెళ్తాం. ఈ మట్టి అనేది ఏంటంటే మా బండి ఇంకో ఆటో వస్తుంది, ఆ ఆటో మా ఇంకా మేము గొల్లిలో వేసినప్పుడు మళ్ళీ పక్క కలిగి పోయినప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, దీని ఏమంటారు? రిమోటా? ఇది రిమోట్, అది బకెట్ మంచిగా తోటి తీసేస్తారు అన్నట్టు. ఓకే, రోజుకు
10-15 దాకా 10-15 మాన్యువల్ తీస్తారు అన్నట్టు. ఓకే ఓకే, ఒకప్పటికి ఇప్పటికి చాలా సులభం ఉందని చెప్పుకోవచ్చు. అవును సార్. ఒకప్పుడు మనిషి దిగి చేయాల్సిన పరిస్థితి, దాంతో కొన్ని ఎలర్జీలు కూడా వస్తాయి, స్కిన్ ఎలర్జీలు అవును సార్. అట్లాంటివి కూడా వచ్చేది. మనిషికి మీదంగా మట్టి పడేది, కొన్ని సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. మంచి టెక్నాలజీ ఒక 6 నెలలు ఏడాది క్రితం వచ్చిందట. ఇది అవును. బాగుంది, 6 నెలలు అవుతుందట, మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంత కాస్ట్ అవుతుంది అందాజగా? సార్ 15 నుంచి 20 అవుతుంది. 20 lakhs అవుతుంది. ఆహా. ఎంత అవుతుంది డబ్బులు, కానీ మొత్తానికైతే ఇది మనకి మంచి పని చేసి పెడుతుంది. మంచి వాళ్ళకు మంచిగా మంచి పని చేసి పెడుతుంది. మంచి పని చేసి. ఏమంటారు దీన్ని? ఫీల్డ్ గ్రాఫర్. సిల్ట్ గ్రాఫర్. ఆహా, ఇది ఇది మన శివన్నకు సంబంధించిన బతుకుబాట. దాంతో పాటు సిల్ట్ గ్రాఫర్ అనే యంత్రం చేసేట్టుగా పని ఇది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జరుగుతుంది. ఒకప్పటికి ఇప్పటికి తేడాలు వచ్చినాయి. టెక్నాలజీని బాగా వాడుకోవాలి, రోబో టెక్నాలజీ కావచ్చు. ఈ టెక్నాలజీని వాడుకొని ఇట్లాంటి పనులు, శానిటేషన్ సంబంధించిన పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మూసీ ఏరియాలో కూడా ఇట్లాంటివి పెడితే బాగుంటుంది కదా. అవును సార్. ఎందుకంటే మూసీలో కూడా అప్పుడప్పుడు కవర్లు అవన్నీ వస్తుంటాయి, అవన్నీ ఇట్లా క్లబ్ చేసేసి అవును. బయట వెహికల్ వేసేస్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అది కూడా క్లియర్ అయిపోతుంది. అది కూడా క్లియర్ అవుతుంది. అట్లాంటి ఆలోచన కూడా చేయాలి. పెద్ద పెద్ద క్రేన్ లాంటివి పెట్టేసి మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే మూసీలో కూడా అదే చాలా కవర్లు, బస్తాలు అవన్నీ చెత్త చెదారం అంతా వస్తుంది. ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సురేష్ తో రవిచంద్ర, హైదరాబాద్, అశోక టీవీ.